హాయ్ అండి, చక్రాలు రెడీ చేస్తున్నామండి. చక్రాలు రెడీ చేయడానికి ముందుగా పిండి రెడీ చేసుకుంటున్నాము. కేజీ బావు వరిపిండికి 3/4 కేజీ శనగపిండి కలుపుకోవాలండి. ఇదిగోండి ఇలాగా. ముందు శనగపిండి బియ్యపిండి కలిసేటట్టు ముందుగా కలుపుకోవాలండి. వామండి ఇలాగా వాము, కారం మనకు సరిపడినంత వేసుకోవాలండి. సాల్ట్ కూడా అంతేనండి, మనకు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు, కారము, వాము మొత్తం పిండిలో కలిసేటట్టు ముందు మిక్స్ చేసుకోవాలండి. ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని కలపాలండి. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మరి పిండి జావేటట్టు కాకుండా చక్రం వచ్చేలాగా కొంచెం ముద్దగా కలుపుకోవాలి. కారపూస వచ్చేలాగా. చూడండి, ఇది మా పొయ్యి అండి. ఇలా పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఇలా కొంచెంగా ఉప్పు వేసుకోవాలండి. మన చక్రాలకి ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలాగా కొంచెంగా పిండి తీసుకొని ఇలా గిద్దెల్లో పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఇలా చక్కగా రౌండ్గా తిప్పుకోవాలి. ఆరిపోయాక ఇలా తిరిగేసుకోవాలండి చక్రాన్ని. కట్టెల పొయ్యి మీద వంటకం చేస్తే భలే చక్కగా ఉంటుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. పలావ్ ఎంత రుచిగా ఉంటుందో ఈ చక్రం కూడా అలా అంత రుచిగా ఉంటుంది. చూడండి, వేడి వేడి చక్రం రెడీ అయిపోయింది. ఎంత సింపుల్గా రెడీ చేసుకోవచ్చో చూడండి. ఇలా రెడీ చేసుకొని ఈ కారపూసని పిల్లలకి స్నాక్స్ బాక్స్లో స్నాక్స్గా కూడా వాడుకోవచ్చు కదండి. పిల్లలకి ఏం స్నాక్స్ పెట్టాలా అని హడావుడి పడాల్సిన అవసరం ఉండేది అప్పుడు. ఇదిగోండి, మా చక్రాలు రెడీ అయిపోయాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ అండి.